వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వినోద మీడియా రంగాల్లో ఎప్పుడూ తొలి స్థానంలో ఉండే టెలివిజన్ ఛానళ్లను దాటివేసి డిజిటల్ ఛానల్స్ మొట్టమొదటిసారిగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గత ఏడాది దేశ వినోద మీడియా రంగం 2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేసుకోగా దాంట్లో అత్యధిక వాటా డిజిటల్ ఛానల్స్దే. జనం వినోదం కోసమైనా వార్తల కోసమైనా ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్స్ చూస్తూ ఉన్నారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు 5 గంటలతో సమానం. ఈ 5 గంటల్లో దాదాపు 70% సమయం సోషల్ మీడియా గేమ్లు, వీడియోలు చూడటంతో గడుపుతుంటే మిగిలినవి బహుళ జాతి కంపెనీ ఈవై తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పలు ఆసక్తికరమైన అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. దేశ ప్రజలు మొబైల్ ఫోన్ను చూడడానికి రోజువారీగా వెచ్చిస్తున్న సగటు సమయం ప్రకారం ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ ఉంది. ఇండోనేషియా, బ్రెజిల్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. 3వ స్థానానికి భారత్ చేరింది. అయితే మొత్తంగా దేశం యావత్తు సెల్ ఫోన్ మీద గడిపిన సమయం ప్రకారం చూస్తే భారత్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్లో పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు టీవీ ప్రకటనలు, బిల్ బోర్డుల కన్నా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ మొత్తం వ్యయం చేస్తున్నాయని పలు సర్వేల్లో వెల్లడించారు. భారత్లో కొనసాగుతున్న డిజిటల్ విప్లవం కారణంగా లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు కొత్తగా రంగంలోకి వస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాల నుంచి సెలబ్రిటీలతో ఇంటర్వ్యూల వరకు, విహారయాత్రల నుంచి సమకాలీన రాజకీయాల వరకు మీరు ఏ అంశాన్ని వదలటం లేదు. ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో దేశ వినోద రంగంలో భారీ పరిశ్రమనే రూపుదిద్దుకుంటుంది. ఇది కార్పొరేటర్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంది. టీవీ ఛానళ్లలో, పత్రికల్లో, బిల్ బోర్డుల్లో ప్రకటనలు ఇచ్చే పాత ధోరణి స్థానంలో తమ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులకు మాత్రమే తమ యాడ్ వెళ్లేలా వారు ఇప్పుడు ప్రకటనలు ఇవ్వగలుగుతున్నారు. మార్కెటింగ్ రంగంలో కంటెంట్ క్రియేటర్స్ నేడు ఒక బలమైన శక్తిగా అవతరించారు. వారు వినోదాన్ని అందించడమే కాక జనం ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ బ్రాండ్ మంచిది వంటి అంశాల్ని ప్రభావితం చేస్తున్నారు. అయితే దీని ప్రభావం టెలివిజన్, పత్రికలు, రేడియో వంటి సాంప్రదాయ మీడియాపై తీవ్రంగా పడుతుంది. 2024లో సాంప్రదాయ మీడియా ఆదాయం, మార్కెట్ వాటా తగ్గినట్టుగా ఈవై నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యంత చౌకగా మొబైల్ డేటా లభించడం ఈ డిజిటల్ విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. గత ఏడాది భారతీయుల సగటు డేటా వినియోగం నెలకు 27.5 జీబీగా నమోదైంది. దేశ జనాభాలో 42 మంది 56.2 కోట్ల మంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ మీద చూస్తూ గడిపేస్తున్నారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు 5 గంటలతో సమానం. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? డిజిటల్ విప్లవం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో వార్తలను, విశేషాలను, వింతల్ని చూస్తున్నారు. కాబట్టి మార్కెటింగ్ అదేనండి. యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఎందులో పెట్టుబడి పెట్టాలి? యూట్యూబ్ ఛానల్స్కి పెట్టుబడి పెట్టాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? మన ఆర్ వాయిస్ కూడా మార్కెటింగ్ పరంగా ఉపయోగించుకుంటూ మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు మా ఆర్ వాయిస్కి కూడా ఆర్థికంగా చేయుతగా నిలవండి. నిజంగా ఇదైతే చాలా సంతోషకరమైన వార్త నాకు. మరి మీకేంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది, ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.